Good morning, everyone. Today we are going to learn the verbs with letter F. The verbs are given here. Let us see now. First one, fabricate. Second, fade. Third, feed. Fourth, fetch. Fifth, fight. Sixth, file. Seventh, filter. Eighth, finalize. Ninth, find. And 10th, flip. Words మరొకసారి fabricate, fade, feed, fetch, fight, file, filter, finalize, find, and flip. Now let us see the meanings of the words. First one, fabricate. Fabricate అంటే deceit, మోసం చేయడము, నిందలు మోపడము. అంతేకాకుండా రా మెటీరియల్ కూడా ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ అని చెప్పి అంటారు. రా మెటీరియల్ కూడా ఫ్యాబ్రికేట్ అనే పదం వాడతాము. నెక్స్ట్ ఫేడ్. ఫేడ్ అంటే బ్రైట్నెస్ తగ్గిపోవడము, వాడిపోయింది అనే మీనింగ్లో వాడతాము. నెక్స్ట్ ఫీడ్ అంటే ఫుడ్ తినిపించడము లేదంటే ఫుడ్ పెట్టడము. నెక్స్ట్ ఫెచ్ అంటే వాటర్ తీసుకోవడం అనమాట. బావిలో నుంచి ఫెచ్ ద వాటర్ అంటాం కదా, ఆ విధంగా తీసుకోవడం, టు బ్రింగ్ బ్యాక్ సంథింగ్. నెక్స్ట్ ఫైల్ వచ్చేసి మనకు తెలుసు. ఫైల్ అంటే ఫైల్ తీసుకురండి అంటాం కదా. ఫైల్ అనేది ఒక ఫోల్డర్ అనమాట. ఆ ఫోల్డర్లో మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఉంటాయి కదా. సో పెద్ద ఫైల్ అయితే ఆ విధంగా ఫైల్ చేయాలంటాము. ఆ విధంగా ఫైల్ అనే పదాన్ని వాడతాము. నెక్స్ట్ ఫిల్టర్ అంటే మనకు పనికి కానివన్నీ తీసివేసి పనికి వచ్చేవన్నీ ఉంచడం అనమాట. ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ కాఫీ అంటే ఏంటి, మనకు కావాల్సింది వస్తుంది, కాఫీ వస్తుంది అనమాట, వేస్ట్ అంతా తీసివేసి. ఆ విధంగా మనకి ఫిల్టర్ అంటే మనకు కావాల్సినవి ఉంచేసి మిగతావి తీసివేయడం అనమాట. అన్వాంటెడ్ని తీసివేయడమే ఫిల్టర్ అంటాము. నెక్స్ట్ ఫైనలైజ్ వచ్చేసి సెలెక్షన్ అనమాట. ఏదైనా సెలెక్షన్ ప్రాసెస్లో ఫైనలైజ్ చేయడము, లాస్ట్ ఫినిష్డ్ ఏదైతే ఉందో ఫైనల్గా ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటామో దాన్ని ఫైనలైజ్ చేయడము, చివరిసారిగా ఫైనలైజ్ చేయడము. నెక్స్ట్ ఫైండ్ అంటే డిస్కవర్, ఏదైనా కనిపెట్టడము, కొత్త విషయాన్ని కనిపెట్టడము, ఉన్న దాని నుంచి, లేకపోతే పోయిన దాన్ని కనిపెట్టడము. ఈ విధంగా ఫైండ్ అనే పదం వాడతాము. నెక్స్ట్ ఫ్లిప్ అంటే టర్న్ ఓవర్, ఒక పక్కకి ఫ్లిప్ చేయడము, తిప్పడం, అటు ఇటు తిప్పడము, ఫ్లిప్ చేయడం అనమాట. టర్న్ సంథింగ్ ఓవర్ క్విక్లీ. సో ఈ విధంగా ఇవి మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ వర్డ్ ఫ్యాబ్రికేట్ అంటే మోసపూరితమైన, ఫేడ్ వాడిపోయిన, ఫీడ్ ఫుడ్ పెట్టడము, ఫెచ్ వాటర్ తీసుకోవడం బ్రింగ్ బ్యాక్ లాగా, ఒక ఫైల్ కంటైనర్ లా ఉంటుంది, పెద్ద ఫైల్ ఉంటుంది, దాన్ని మనం మేనేజ్ చేయడము, ఫిల్టర్ మనకు కావాల్సినవి ఉంచి మిగతా తీసివేయడము, ఫైనలైజ్ చివరిగా ఏదైనా మనకు కావాలంటే దాన్ని ఫైనలైజ్ చేయడము, ఫైండ్ వెతకడము, ఫ్లిప్ దాన్ని అటు ఇటు తిప్పడము, టర్న్ ఓవర్ సంథింగ్. ఇప్పుడు మనము ఒక్కొక్క వెర్బ్కి ఉన్న 5 ఫామ్స్ని నేర్చుకుందాము. జాగ్రత్తగా వినండి. ఒకసారి జాగ్రత్తగా వింటే మీరు అట్లీస్ట్ గుర్తుంచుకుంటారు. అలాగే చూసి రాసుకుంటూ చదువుకుంటూ ఉంటే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అనమాట. చాలా ఈజీ, డెడ్ ఈజీ. సో ఫస్ట్ వన్ ఫ్యాబ్రికేట్ స్పెల్లింగ్ వచ్చేసి FABRICATE ఫ్యాబ్రికేట్. లాస్ట్లో ఈ ఉంది కాబట్టి V2కి V3కి D మాత్రమే యాడ్ చేస్తాము. ఫ్యాబ్రికేటెడ్ FABRICATED ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్. నెక్స్ట్ ఫ్యాబ్రికేటింగ్కి ఏం చేస్తామంటే లాస్ట్లో ఉన్న ఈ తీసివేసి ING యాడ్ చేస్తాము. FABRICATING ఫ్యాబ్రికేటింగ్. సో V5కి వచ్చేసి ఓన్లీ S మాత్రమే యాడ్ చేస్తాము మెయిన్ V1కి. సో దట్ ఈస్ FABRICATES. ఈ ఉంది కదా, ఓన్లీ S యాడ్ చేస్తాము, ఫ్యాబ్రికేట్స్. ఫైనల్లీ ఫ్యాబ్రికేటెడ్ ఫ్యాబ్రికేటింగ్ ఫ్యాబ్రికేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫేడ్ అంటే వడిలిపోవుట అంటాం కదా. FADE ఫేడ్ స్పెల్లింగ్. ఆల్రెడీ ఎట్ ది ఎండ్ ఈ ఉంది కాబట్టి ఓన్లీ D యాడ్ చేస్తాము ఇక్కడ కూడా. FADED ఫేడెడ్. నెక్స్ట్ ఫేడెడ్ ఫేడెడ్. నెక్స్ట్ ఫేడింగ్కి ఈ తీసివేసి ING యాడ్ చేస్తాము. FADING లాస్ట్లో ఈ ఉంది కదా, తీసివేసాము. FADING ఫేడింగ్. ఫేడ్స్కి FADE ఆల్రెడీ ఉంది మనకి, సో S మాత్రమే యాడ్ చేసాము. FADES ఫేడ్స్. ఈ విధంగా మనకి ఫేడ్ అనే వర్బ్ అనేది ఫామ్ అవుతుంది. ఫేడెడ్ ఫేడింగ్ ఫేడ్స్. ఫీడ్ స్పెల్లింగ్ వచ్చేసి FEED ఫీడ్ స్పెల్లింగ్ ఫీడ్. V2 వచ్చేసి ఫెడ్ FEEDలో 2 ఈలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక ఈ తీసివేస్తాం. ఒక ఈ తీసివేస్తే ఫెడ్ V2 అవుతుంది.
V3 కూడా అంతే సేమ్ ఫెడ్, V3 కూడా ఫెడ్ అనమాట. V4కి V1కి ఐఎన్జీ యాడ్ చేస్తాము, ఎలాంటి చేంజెస్ లేవు అనమాట. సఫిక్స్ ఐఎన్జీ యాడ్ చేస్తాము. FEED అలాగే ఉంటుంది, ఐఎన్జీ యాడ్ చేస్తాము, ఫీడింగ్. నెక్స్ట్ V5 కూడా మనం ఎస్ యాడ్ చేస్తాము, ఏం లేదు. V1కి ఎస్ యాడ్ చేసాము, FEEDS ఫీడ్స్. సో ఈ విధంగా మనకి ఫైనల్గా ఫీడ్, ఫెడ్, ఫెడ్, ఫీడింగ్, ఫీడ్స్ అనే వర్బ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఫీడ్, ఫీడ్ అంటే ఏదైనా తినిపించడము, ఫీడ్. నెక్స్ట్ వర్డ్ ఫెచ్, FETCH ఫెచ్, ఫెచ్ స్పెల్లింగ్ FETCH ఫెచ్. సో దీనికి వచ్చేసి మనము V2కి ED యాడ్ చేస్తాము, V3కి కూడా ED యాడ్ చేస్తాము. ఫెచ్డ్, ఫెచ్డ్, FETCHED ఫెచ్డ్. V3 కూడా FETCHED ఫెచ్డ్. V4కి ఏం లేదు కాబట్టి ఏం తీసేసేది లేదు, డైరెక్ట్గా V1కి సఫిక్స్ ఐఎన్జీ యాడ్ చేస్తాం అనమాట, ఫెచింగ్, FETCHING ఫెచింగ్. నెక్స్ట్ V5కి ఓన్లీ ఎస్ మాత్రమే ES యాడ్ చేస్తాం, ఓన్లీ ఎస్ కాదు ఇక్కడ. ఫెచెస్, ఫెచెస్, FETCHES ఫెచెస్. ఎస్ కాదు, ఓన్లీ ఎస్ కాదు, ES యాడ్ చేయాలి. సో ఈ విధంగా ఫెచ్కి ED యాడ్ చేస్తాము, V2కి, V3 కూడా ED యాడ్ చేస్తాము, V4కి డైరెక్ట్గా ఐఎన్జీ యాడ్ చేస్తాము, V5కి ES యాడ్ చేస్తాము. ఫెచ్, ఫెచ్డ్, ఫెచ్డ్, ఫెచింగ్, ఫెచెస్. ఈ విధంగా ఫెచ్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ ఫైట్. ఫైట్ అంటే మన అందరికీ తెలిసిందే, గొడవపడ్డము, కొట్లాడుకోవడము కదా, ఫైట్. స్పెల్లింగ్ FIGHT ఫైట్, ఫైట్ స్పెల్లింగ్ FIGHT ఫైట్. దీనికి V2, V3 డిఫరెంట్గా ఉంటాయి చూడండి. V2 ఫాట్, V3 ఫాట్, డిఫరెంట్ ఫ్రమ్ ఫైట్. V2కి ఫాట్, FOUGHT ఫాట్. సో V3 కూడా అంతే, FOUGHT ఫాట్. లైక్ బాట్, BOUGHT బాట్, బాట్, బ్రాట్, BROUGHT బ్రాట్ లాగా OUGHT ఉందన్నమాట. ఫైట్, ఫాట్, ఫాట్. ఫైటింగ్, V1కి ఐఎన్జీ యాడ్ చేయాలి డైరెక్ట్గా, FIGHTING ఫైటింగ్. ఫైట్స్ ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది, FIGHTS ఫైట్స్. సో ఫైనల్లీ ఫైట్, ఫాట్, ఫాట్, ఫైటింగ్, ఫైట్స్. నెక్స్ట్ వర్డ్ ఫైల్, FILE ఫైల్. ఫైల్ అంటే ఒక పెద్ద ఫోల్డర్ అనమాట, ఒక పెద్ద ఫైల్ లాగా. సో దేంట్లో అయితే డాక్యుమెంట్స్ అన్ని మనం పెట్టుకుని సేవ్ చేసి ఉంటాము. సో ఫైల్, కంప్యూటర్లో కూడా మనకు ఫైల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అది ఫైల్. సో నెక్స్ట్ ఫైల్డ్, V2 వచ్చేసి ఫైల్డ్. ఆల్రెడీ FILEలో E ఉంది కదా, సో D మాత్రమే యాడ్ చేసాము. V3 కూడా ఓన్లీ D మాత్రమే యాడ్ చేస్తాము, ఫైల్డ్, ఫైల్డ్. నెక్స్ట్ V4కి E తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసాము, ఫైలింగ్, FILING ఫైలింగ్. అండ్ V5కి ఆల్రెడీ E ఉంది కాబట్టి ఎస్ మాత్రమే యాడ్ చేసాము, ఫైల్స్. సో ఫైల్స్. సో ఫైనల్లీ ద వర్డ్ ఫైల్, V2 ఫైల్డ్, V3 కూడా ఫైల్డ్, V4 ఫైలింగ్, FILING ఫైలింగ్, ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసాము. నెక్స్ట్ ఫైల్స్, FILES ఫైల్స్. ఫిల్టర్, FILTER ఫిల్టర్. ఫిల్టర్ అంటే అవసరం లేని తీసివేసి కావాల్సినవి ఉంచడం అనమాట, ఫిల్టర్ చేసేయడం అనమాట. సో ఫిల్టర్ స్పెల్లింగ్ FILTER ఫిల్టర్, ఫిల్టర్. సో దీనికి డైరెక్ట్గా ED యాడ్ చేస్తాము V2కి, అలాగే V3కి కూడా ED యాడ్ చేస్తాము. ఫిల్టర్డ్, FILTERED ఫిల్టర్డ్. V3 కూడా FILTERED ఫిల్టర్డ్. సో RED రెడ్ అని చూడండి లాస్ట్లో, అలా గుర్తుంచుకోండి, RED రెడ్, FILTE RED రెడ్, ఫిల్టర్డ్. సో ఫిల్టరింగ్ వచ్చేసి ఐఎన్జీ డైరెక్ట్గా యాడ్ చేస్తాము, ఎందుకంటే అక్కడ ఎలాంటి ఈ లేదు కదా ఫిల్టర్లో ఎట్ ది ఎండ్. సో FILTER తర్వాత ING, ఫిల్టరింగ్. నెక్స్ట్ ఫిల్టర్స్, FILTERS ఫిల్టర్స్. V1కి ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము. సో ఫైనల్లీ మనకి ఫిల్టర్, FILTER ఫిల్టర్, ఫిల్టర్డ్, ఫిల్టర్డ్, ఫిల్టరింగ్, ఫిల్టర్స్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. ఫైనలైజ్, ఫైనలైజ్, FINALIZE నాట్ SE. చాలామంది SE అని రాస్తున్నారు. FINAL ఫైనల్. ఫైనల్ అంటే చివరి కదా, FINAL ఫైనల్. దానికి IZE రాసాము, ఫైనలైజ్ అవుతుంది అనమాట. ఫైనల్ స్పెల్లింగ్ ఏంటి, FINAL ఫైనల్ చివరన. సో ఫైనలైజ్కి IZE యాడ్ చేస్తాము, FINAL
ఐజెడ్ఈ ఫైనలైజ్. సో ఒకదాన్ని ఫైనలైజ్ చేయటము, ఫైనల్గా ఒక లెవెల్కి రావడం, ఒకదాన్ని తీసుకొని ఫైనలైజ్ చేయడం అని అంటాం కదా, ఆ విధంగా. సో దీనికి V2 వచ్చేసి ఈ ఆల్రెడీ ఉంది ఫైనలైజ్లో, FINALIZE. సో డి మాత్రమే యాడ్ చేసాము V2కి, V3 కూడా ఓన్లీ డి మాత్రమే యాడ్ చేసాము. V4కి లాస్ట్లో ఉన్న ఈ తీసివేసి FINALIZING, FINALIZ ఈ తీసివేసి ING యాడ్ చేసాము, ఫైనలైజింగ్. నెక్స్ట్ ఫైనలైజెస్. సో ఆల్రెడీ ఈ ఉంది ఎట్ ది ఎండ్, ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేసాము, ఫైనలైజెస్. FINAL ఫైనల్, IZES ఫైనలైజెస్. ఫైనల్లీ ఫైనలైజ్, ఫైనలైజ్డ్, ఫైనలైజ్డ్, ఫైనలైజింగ్, ఫైనలైజెస్. నెక్స్ట్ ఫైండ్, FIND ఫైండ్. ఫైండ్ అంటే కనుగొనటము లేదంటే వెతకటము, ఈ విధంగా ఫైండ్. సో ఫైండ్ మీనింగ్ ఈ విధంగా ఉంటుంది, కనుగొనటం. ఫైండ్, FIND ఫైండ్. దీనికి V2 ఫౌండ్, V3 కూడా ఫౌండ్. స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది ఫైండ్కి ఫౌండ్కి. చూడండి, ఫౌండ్ FOUND ఫౌండ్ V2, V3 FOUND ఫౌండ్, అండ్ V1కి ING యాడ్ చేయడం అనమాట, FINDING ఫైండింగ్. V1కి జస్ట్ ING యాడ్ చేసాము సఫిక్స్, FINDING ఫైండింగ్. అండ్ V5 ఫైండ్, V1కి ఎస్ మాత్రమే యాడ్ చేసాము, ఫైండ్స్, FINDS ఫైండ్స్. సో ఫైనల్లీ ఫైండ్, ఫౌండ్, ఫౌండ్, ఫైండింగ్ అండ్ ఫైండ్స్. సో సఫిక్సెస్ ING, సఫిక్సెస్ ఎస్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఫ్లిప్, లాస్ట్ వర్డ్ ఫ్లిప్, FLIP ఫ్లిప్. ఒక టర్న్ ఓవర్ చేయడం అనమాట, తిప్పడం. సో ఫ్లిప్. సో ఫ్లిప్ స్పెల్లింగ్ FLIP ఫ్లిప్. ఫ్లిప్డ్, ఫ్లిప్పింగ్కి డబల్ P ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. ఫ్లిప్డ్కి వన్ సింగిల్ P కాదు, FLIPPED ఫ్లిప్డ్, FLIPPED ఫ్లిప్డ్. అంటే ఇక్కడ డబల్ P, ఒక P ఎక్స్ట్రా యాడ్ అయింది ప్లస్ ED యాడ్ అయింది అనమాట, ఫ్లిప్డ్. V3 కూడా అంతే, FLIPPED ఫ్లిప్డ్, డబల్ P యాడ్ అయింది, ED అయింది. అలాగే V4కి కూడా సేమ్ అనమాట, ఒక P ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ప్లస్ ING యాడ్ అవుతుంది, ఫ్లిప్పింగ్, FLIPPING ఫ్లిప్పింగ్. ద లాస్ట్ ఫ్లిప్స్, FLIPS ఫ్లిప్స్. ఈ విధంగా మనకి ఫైనల్గా ఫ్లిప్ అనే వర్డ్ ఫామ్ అవుతుంది. ఫ్లిప్, ఫ్లిప్డ్, ఫ్లిప్డ్, ఫ్లిప్పింగ్, ఫ్లిప్స్, డబల్ P యాడ్ అవుతుంది ఇక్కడ ఫ్లిప్డ్కి, ఫ్లిప్పింగ్కి, అలాగే V2, V3 అండ్ V4కి. జాగ్రత్తగా గమనించాలి. సో దీస్ ఆర్ ద వర్బ్స్ వీ హ్యావ్ లెర్న్ టుడే. దీస్ ఆర్ ద వర్డ్స్ విత్ లెటర్ F. వెర్బులు అన్నమాట, 10 వెర్బులు. ట్రై టు లెర్న్, it is dead easy, very easy. At least try to listen. You have to spend some time. Without spending time, we are not going to learn anything, we are not going to achieve anything. You have to spend time, you have to give time to whatever you want to achieve. మీకు ఏదైనా కావాలంటే టైం కావాలి, టైం ఇవ్వాలి. టైం ఇస్తేనే ఏదైనా సాధించగలరు. టైం ఇవ్వకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేయాలి, ఒక నైట్ ఎగ్జామ్ లాగా, వన్ డే ఫైట్ లాగా ఒక నైట్లో వచ్చేయాలంటే రాదనమాట. ఇంత టైం మీరు స్పెండ్ చేసి అట్లీస్ట్ వింటే కొన్ని రోజులు గుర్తుంటుంది, మీరు రాసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో ఇంకా ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలి, ఫ్లూయెన్సీ కావాలి అంటే క్లాసెస్ జాయిన్ అవ్వండి తప్పకుండా. ఫ్లూయెన్సీ తప్పకుండా వస్తుంది. యూ విల్ లెర్న్ ద బెస్ట్ ఇంగ్లీష్. ఐ విల్ టీచ్ యూ ద బెస్ట్ ఇంగ్లీష్ and you will be able to speak the best English in your circles and in your surroundings.